యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహమును పోత విగ్రహమును తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయన ఆరంభించెను. 2 దినవృత్తాంతములు 34 మొదటి 3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 3 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు కూడా వర్తమానం హిజ్కియా గురించి తన పితరుడైన దావీదు వలె నీతిగా యథార్థంగా జీవిస్తూ దేవునికి ఇష్టంగా హృదయానుసారంగా అడుగులు వేశాడని ఇక్కడ కూడా చూడండి. దేవుడు ఒక మెజర్ తీసుకున్నాడు. ఎవరు ఆ మెజర్? దావీదు వలె మనం ఉండాలని. ఎస్, యోషియా కూడా అలా ఉన్నాడంట. తన పితరుడైన దావీదు వలె చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించినట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే ఎంత ప్రేమ, ఎంత పిచ్చి. ఎన్నో సంవత్సరం 8వ ఏట రాజయ్యాడు. అప్పుడే దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడంటండి. దేవుని యొద్ద విచారించడం పూనుకున్నాడట. 12వ ఏటే ప్రక్షాళన ఆరంభించాడంట. యెరూషలేములో అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని విరుద్ధకరమైనవన్నీ తొలగించి దేవునికి ఇష్టంగా దగ్గరగా అడుగులు వేసి దైవ దీవెనలు పొందాడు. దేవుని చేత శభాష్ అనిపించుకున్నాడు. ఫ్రెండ్స్, నీ హృదయం నా హృదయం ఎలా ఉంది? దేవుడు ఎప్పుడు కూడా హృదయాలను పరిశీలన చేస్తాడు. నా హృదయం దావీదు వలె ఇష్టంగా హృదయానుసారంగా ఆయన అనుకున్నట్టుగా మనం ఎప్పుడైతే ఆయన పడిచచ్చిపోయే మనసు, ఆయన కొరకు త్యాగము, ఆయనను ప్రేమిస్తూ ఆయన కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఇంట్రెస్ట్ కలిగి ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో అప్పుడు దావీదును దీవించిన దేవుడు నన్ను దీవిస్తాడు. హిజ్కియాను దీవించిన దేవుడు, సమస్యలో కూడా ఆదుకున్న దేవుడు, యోషియాని దీవించి గొప్ప స్థాయికి లేవనెత్తిన దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇంత ప్రక్షాళన చేశాడు. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం ఇప్పటి నుంచి మన హృదయాన్ని ప్రక్షాళన చేసుకుందాం. దేవునికి విరుద్ధకరమైన ఏది ఉన్నా సరే తీసేసుకుందాం. దేవునికి ఇష్టంగా అడుగులు వేద్దాం. అలాగే బాప్టిజం కార్యక్రమాలన్నీ రక్షణ పొందేవాళ్ళు బాప్టిజానికి ఇప్పటి నుంచి సిద్ధపడండి. దైవ దీవెన పొందవచ్చు. ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, నీ స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం పొందుకుంటున్నారో, యోషియా ఆయన 8 ఏండ్ల వాడే ఏ రీతిగా దావీదు వలె ఆయన యథార్థ హృదయం కలిగి కుడికి కానీ ఎడం కానీ తొలగకుండా సరిగ్గా ప్రవర్తించాడు. నీ యొద్ద ఆయన విచారించడం పూనుకున్నాడో మేము కూడా అలా నీ యొద్ద విచారించే కృపను మాకు దయచేయండి. అన్ని విషయాలు నీ మీద ఆధారపడి హత్తుకునే కృపను మాకు దయచేయండి. నీ విరుద్ధకరమైన మా హృదయాలు మా జీవితం తీసివేసి అయినా నీకు అయిష్టమని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి నీకు ఇష్టంగా నీ రాజ్యం పట్ల ఆయన మీ పరిచర్య పట్ల సంఘం పట్ల ఆసక్తి కలిగిన వారమై అడుగులు ముందుకు వేస్తూ సహకరించే వాళ్ళంగా ప్రార్థించే వాళ్ళంగా అన్ని విషయాల్లో నీ కృప మాతో ఉంచి మహిమించండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని యేసు నామములో గద్దిస్తున్నా, మీరు గద్దించి విడుదల ఇవ్వండి. మరణకరణ వ్యాధులను గద్దిస్తున్నా, సీజనల్ ఫీవర్స్ను గద్దిస్తున్నా, విడుదల ఇచ్చి స్వస్థపరచండి. ఎవరు నాయన సమస్యలు విడిపించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు హైక్స్ కోరుకున్నారో హైక్స్ ఇవ్వండి. నాయన ఎవరికి బిజినెస్ లేదు బిజినెస్ దీవించండి. అయా అన్ని విషయాలు ఆశీర్వదించండి. ఎవరు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. ఎవరు పెళ్లి కావట్లేదు మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి. ఎవరు గర్భాలు గర్భాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భిణీ స్త్రీలకి క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. తల్లి బిడ్డ సేఫ్గా ఉండాలా. నేను అన్ని విషయాలు కృప చూపించి కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమించిందండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే బిడ్డలను దీవించి దీర్ఘాయుష్యుని కృపకి సమాధానం ఇచ్చి నడిపించి గొప్ప కార్యాలు చేయమని దీవెనతో నింపమని ఆయన ఎవరైతే పడిపోయారో తిరిగి లేవనెత్తండి. ఎవరు రక్షణ పొందాలని సిద్ధపడుతున్నారో రక్షణకే సిద్ధపరచండి. ఆదివారం ప్రభరాత్రి భోజనం పుణ్యం మమ్మల్ని సిద్ధపరిచి ఈ రక్తంలో మమ్మల్ని కడిగి నీ ఆత్మ నింపండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ నాయన భరత్ నగర్ దగ్గర మంచి ప్లేస్ లేదా సర్కస్ గ్రౌండ్ని మాకు ఇచ్చేయండి. కృప చూపించండి. సమయం దగ్గర పడుతుంది. అద్భుతం చేయండి. యేసు నామములో మిరాకిల్స్ చేయండి. ప్రతి చీకటి కాడిని విరక్కొట్టండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి జయమనివ్వండి. అజడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి భరత్ నగర్ దగ్గర మోసపేట సర్కస్ గ్రౌండ్ ఉంది. దేవుడు మనకి ఇవ్వాలి. దగ్గరలో ఒక సెంటర్ అన్న ఏర్పడాలి. ఈ డిసెంబర్ ఎండింగ్తో మనకు అయిపోతుంది. ఇక్కడ టైం ప్రేయర్లు జ్ఞాపం చేసుకోండి.